నమస్తే ఫ్రెండ్స్, మై మెంటర్ ఎట్ డాక్టర్ పివిజి రెడ్డికి మరొకసారి స్వాగతం. ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ అని అంటూ ఉంటాం కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంబంధించి ఈరోజు ప్రపంచమే ఫ్యాషన్ మయమైంది. బట్టలు ఫ్యాషన్, చెప్పులు ఫ్యాషన్, మనం వేసుకునేటటువంటి ప్రతి వస్తువు కూడా ఫ్యాషన్కు రిలేటెడ్ ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ల పుణ్యాన సెల్ఫీలు, ఫోటోలు ఎక్కువైపోయినాయి. ప్రతిదీ ఫ్యాషన్ కనిపించాలనేటటువంటి తాపత్రయం. వీటికి సంబంధించి ప్రొఫెషనల్స్గా ఉండేటటువంటి వాళ్ళకు, లేదంటే సినిమా ఫీల్డ్కి సంబంధించి కానీ, బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ, ధనవంతులకు సంబంధించినటువంటి కానీ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఫ్యాషన్కి సంబంధించిన డిజైనర్స్ ఉంటారు. ఆ డిజైనర్సు ఒక్కొక్క హీరోకు, హీరోయిన్కు, వ్యక్తులకు సంబంధించి, బిజినెస్ మ్యాన్లకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి డిజైనర్స్ ఉంటారు. వాళ్ళు డిజైనర్స్గా ఇప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఉండడం ఒకవైపు అయితే, మనం కొనేటటువంటి డ్రెస్సులు, వేసుకునేటటువంటి వస్తువులకు సంబంధించినటువంటిది, ఆ డ్రెస్సింగ్కి సంబంధించినటువంటి మ్యాచింగ్ సంబంధించినటువంటిది తీసుకొచ్చేటటువంటిది అంతా కూడా డిజైనర్స్ రూపొందించేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. గతంలో సినిమాలో కనపడేటటువంటి దుస్తులు మాత్రమే చూసి అబ్బురపడేవాళ్ళం. ఈరోజు అలాంటి సినిమాల్లో వాడేటటువంటి వాటికి మించి అంతకంటే ఎక్కువ దుస్తులను కూడా వేసుకునేటటువంటి ఫ్యాషన్ బట్టలను కూడా ఈరోజు మనం రోడ్లపైన చూస్తూ ఉంటాం. వెళ్ళేటటువంటి వాళ్ళు, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మన కుటుంబంలో వాడేటటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అంటే ఫ్యాషన్ టెక్నాలజీకి ఎంతగా ప్రాముఖ్యత పెరిగింది అనేటటువంటి మనం చూస్తాం. అలాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 30 పోస్టులు, ఇందులో వివిధ కేటగిరీలు ఉన్నాయి. అసిస్టెంట్స్, అదర్ వేకెన్సీస్, నర్సు, స్టెనోగ్రాఫరు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవైపు ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి అనుసంధానం అవుతూనే వాళ్ళకి సంబంధించినటువంటి అసిస్టెంట్గా ఉండేటటువంటి వాళ్ళు, లేదంటే తమ యొక్క క్వాలిఫికేషన్ పెంచుకొని ఔత్సాహికులుగా ఉండి ఉత్సాహం ఉంటే కనుక వీళ్ళు కూడా ఫ్యాషన్ టెక్నాలజీ డిజైనర్స్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో మొత్తంగా ఉన్నటువంటి పోస్టులను మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 30కి పైగా పోస్టులు ఉంటే, అందులో ఫ్యాషన్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 4 పోస్టులు, దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఫ్యాషన్ టెక్నాలజీ డిప్లొమా ఇలాంటి కోర్సులు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ చేసిన వాళ్ళు, మెషిన్ మెకానిక్ 2 పోస్టులు, డిప్లొమా కానీ ఐఐటీఐ కానీ చేసినటువంటి వాళ్ళు, అసిస్టెంట్ వార్డెన్కి సంబంధించినటువంటి 1 పోస్టు, ఎనీ డిగ్రీ ఉండాలి. దీనికి స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి 1 పోస్టు, ఎనీ డిగ్రీ, స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి అనుభవం, వాటికి సంబంధించిన టైపిస్ట్ అలాంటి దానిలో వాళ్ళకి సర్టిఫికేట్ ఉండాలి. నర్సు 1 పోస్ట్ ఉంటుంది, బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎంకి సంబంధించినటువంటి వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ 11 పోస్టులు ఉన్నాయి. ఇందులో 12th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా టైపింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ అటెండెన్స్ సంబంధించినటువంటి 9 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్. లైబ్రరీ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంటుంది, డిప్లొమా, బీఎస్సీ ఉండాలి. లైబ్రరీకి సంబంధించినటువంటి లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేటటువంటిది 21 ఇయర్స్ మినిమం, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేటటువంటిది 27 ఇయర్స్. సెలక్షన్ ప్రాసెస్ అనేది పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటటువంటి ప్రక్రియలో మనం ఫీజు అనేటటువంటిది ఆన్లైన్లో చెల్లించాలి. అది ఎనీ క్యాండిడేట్, అన్ని కేటగిరీలకు సంబంధించి 590 రూపాయలు, 590 రూపీస్గా నిర్ధారించారు. పే స్కేల్ వచ్చేసరికి మనకు బేసిక్ పే 19,900 నుంచి పే స్కేల్, మనకు మ్యాక్సిమం పే స్కేల్ వచ్చి 81,100 రూపీస్ ఫర్ మంత్గా నిర్ధారించారు. దీనికి హెచ్ఆర్ఏ, డిఏ, అదర్ అలవెన్స్, సిసిఏ, ఇవన్నీ అదర్ అలవెన్సెస్ యాస్టీస్గా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అలవెన్స్ ఉంటాయో అవన్నీ కూడా దీనికి ఉంటాయి. దీనిలో మనము స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ సంబంధించినటువంటి మార్చి 2న ప్రారంభమైంది. అదేవిధంగా మార్చి నెల 27వ తేదీ చివరి తేదీగా ఉంది. ఎక్కువ సమయం లేదు. దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ క్వాలిఫికేషన్స్ ఆ పోస్టులకు మ్యాచ్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక దయచేసి 27వ తేదీ చివరి తేదీగా ఉంది కాబట్టి మార్చి 27 మీరు దరఖాస్తు చేసుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్. ఇలాంటి సమాచారం కోసం దేశంలో ఎక్కడైనా సరే, తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఎక్కడ పోస్టులు పడ్డా అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్ కాకుండా తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళకు అర్హత ఉందనుకుంటే కనుక ఇలాంటి పోస్టులు మీ అందరికీ అందించేటటువంటి ప్రయత్నం మై మెంటర్ ఎట్ డాక్టర్ పివిజి రెడ్డి ఛానల్ ద్వారా చేస్తుంటాము. మీ అందరికీ మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.